ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే, నువ్వెంత మోసపోయి ఉండొచ్చు, జీవితం అంతా అయిపోయిందని విరక్తి చెంది ఉండొచ్చు, అంత శూన్యమైపోయింది అంటుండొచ్చు నువ్వు. కానీ దేవుడు అంటాడు, నో, శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడును నేను. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడును నేను. నీ జీవితాన్ని అలా మారుస్తానని యేసయ్య చెప్తున్నాడు. అవసరం లేదు. అవమాన పరిస్థితిలో ఉన్నావా? చింతపడొద్దు. ఈరోజు అవమానాలు రేపు నీకు ఘనతగా మార్చబడతాయి. నిందల పాలయ్యావా? చింతపడొద్దు. ప్రతి నింద ఒక పూదండగా మారిపోతుంది. నిందకు ప్రతిగా ఆనందమును, బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు నీకు ఇస్తాడని రాయబడి ఉంది. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, నీలో ఉన్న చెడుతనాన్ని బట్టి, నీలో ఉన్న లోపాలను బట్టి నీ మీద నీకే అసహ్యం వేసి యూదాలాగా నాలాంటోడు బ్రతకూడదు అని చెప్పని అనుకుంటున్నావేమో. యూదా చేసిన తప్పేమిటో తెలుసా? తను చాలా చెడ్డవాడు. కానీ ఆ చెడుతనం అంతటికి మించిన పెద్ద చెడుతనం ఏమిటో తెలుసా? దేవుడు నన్ను క్షమిస్తాడు అని ఆయన నమ్మకపోవటం మన చెడుతనం అంతటికి కూడా పెద్ద చెడుతనం. దేవుడు నన్ను క్షమిస్తాడో, ఆయన నన్ను కనికరిస్తాడో, నేను ఆయన్నే ఆశ్రయిస్తానని అనుకొనకపోవుటయే చెడుతనాల్లోకెల్లా పెద్ద చెడుతనమై ఉంది. మనం యూదాలాగా ఉండకూడదు. దేవుని ప్రేమను నమ్మండి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట ఎప్పుడు మర్చిపోవద్దు. మన పరిస్థితులు, మన బలహీనతలు ఎరిగిన వాడు ఆయన. ఆయన ప్రేమను ఆధారం చేసుకొని పాపం చేయమని నేను చెప్పట్లేదు. నేను అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి అని నువ్వు అనుకుంటే అలా అనుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఆయన ఆశ్రయిద్దాం అనుకుంటున్నావా, లేకపోతే యూదాలతో ఉరిపెట్టుకుందాం అనుకుంటున్నావా? అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన వైపు తిరిగి మళ్ళుకో, దేవుని యొద్దకు రా. అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు నువ్వు చంచలుగా, బలహీనురాలుగా నిలవలేక ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ ఉన్నావేమో. దేవుని శక్తి నీ మీదకి వస్తుంది, ఆయన ఆత్మ బలం నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకో, నీవే దేవుని బలంతో నింపబడి యేసుని గూర్చి గొప్ప సాక్షివై సింహగర్జన చేసే రోజుంది. రెల్లులాగా కదిలిపోయే నీవే రాయివై స్థిరంగా నిలిచి కదలని స్థితిలో ముందుకు సాగే అద్భుతమైన అవకాశం ఉంది. లేదని ఎలా చెప్పగలవు? సాధ్యం కాదని ఎలా చెప్పగలవు? నీకు కాదు, మనం నమ్మిన మన యేసుకు సాధ్యం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టిగా.